హైదరాబాద్లో సరే మీరు అంటున్నట్లుగా ఓవరాల్ గ్లోబల్లో మన పర్సంటేజ్ బాగుంది అని ఓకే ఏమో తెలియదు కానీ హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే హైడ్రా బుల్డోజర్ వచ్చి ఎప్పుడు కూల్చేస్తుందో లేదు మన పక్కన బఫర్ జోన్ ఉందా ఇంకో జోన్ ఉందా అర్థం కాక ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కూడా వాటికి వాల్యూ లేదనే ఒక సంశయంలో అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నారా లేదా ఆలోచించుకునే పరిస్థితి సగటు పేదవాడు మధ్యతరగతి వాడికి అయితే వచ్చిన పరిస్థితి ఉందా లేదా? ఈరోజు స్పష్టంగా హైడ్రా అనే అంశం ఎవరికండి భయం కావాలా? తప్పు చేసిన వారికి భయం కావాలా? ఒకవేళ తెలియకుండా అన్కాన్షియస్లీ ఎవరైనా మధ్యతరగతి కుటుంబీకులు కానీ చిన్న స్థాయి కానీ పేదవాడు ఆ ప్రాంతంలో ఇల్లు కొంటే ఎవరో వారిని మోసం చేస్తే వారి విషయంలో ప్రభుత్వం తప్పకుండా ఒక మానవతా దృక్పథంతో ముందుకు నడుస్తూ ఉంది. మేము ఈ విధంగానే తప్పు చేస్తాం, నాలాలు ఆక్యుపై చేస్తాం, పరిశుభ్రమైన నీరును అందించడానికి మేము ఒప్పుకోమని చేసే ప్రయత్నంలో వారికి భయం కలగాలి. ఈరోజు భయం ఎవరు కలుగుతూ ఉంది? వారికి కలుగుతూ ఉంటే సామాన్య ప్రజానికానికి భయాందోళన సృష్టించే ప్రయత్నానికి ఈ ప్రతిపక్షాలు సహకారం చేస్తూ ఉన్నారు. మూసీ నదికి సంబంధించి కూడా మూసీ నది ప్రక్షాళన ఎవరికండి? ఇప్పటికీ కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మూసీ నది పరివారిక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకి వన్ బై వన్ వెళ్దాం. ముందు ఫస్ట్ హైడ్రా గురించి వెళ్దాం. నేను అంటున్నాను, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం ఇచ్చే అనుమతికి వాల్యూ ఉందా లేదా? ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఇచ్చిన ప్లేస్లో బిల్డింగ్ కట్టుకున్న వాడికి ఇది నీది బఫర్ జోన్లో ఉంది, నువ్వు కట్టుకుని నీకు వాల్యూ లేదు అని కూల్చేయటం ధర్మమా అధర్మమా? ఈరోజు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఒకవేళ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆనాడు తప్పులు చేస్తే ఆ తప్పుకి ఆమోద ముద్ర వేయమంటారా? దానికి పెనాల్టీ ఎవడు? సామాన్య మధ్యతరగతి పేదవాడు అనుభవించాలా? సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మా దృష్టికి రాగానే వారికి ఏ విధమైన అన్యాయం జరగదని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా చెప్పడం జరిగింది. వారికి ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాం. సో తెలంగాణలో ఇప్పుడు జరిగిందా పెద్దవారికి జరిగే నష్టము ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించి అరే అందరికీ జరగబోతుందని భయభ్రాంతులను సృష్టించి దాన్ని భూతద్దంలో పెట్టి ఒక భయంకరమైన ఈ హైడ్రాను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో జరుగుతూ ఉన్న ప్రతిపక్షాలు చేసే ప్రధానమైన ప్రతిపక్షం చేసి ఉండొచ్చు. చేయటంలో అది వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు, మంచిగా చేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు, అధికారంలో ఉన్నవారు. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తరపు నుంచి మీరు అనుమతులు పొందితే మీ ఇంటికి భరోసా లేదు పలానా ఏజెన్సీ దగ్గరికి వెళ్ళండి, ఈ ఏజెన్సీ క్రెడిబుల్ ఏజెన్సీ, ఇక్కడ నుంచి పర్మిషన్ తీసుకోండి అని మీరన్నా కనీసం అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అలాగంటే డైరెక్ట్ కూల్చేస్తే పేదవాడు ఏమనుకుంటాడు? అంటే సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చిన అతిపెద్ద మచ్చ ఇదే. ఒక్కటి అర్రాకొర ఇంత పెద్దగా కొన్ని సందర్భాల్లో జరిగిన ఒక అరకొర అంశాలను మనము వాటినే మ్యాగ్నిఫై చేయొద్దని మేము మనవి చేస్తాం. కానీ ప్రజలు కేసీఆర్ని కాదని ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవాడికి గూడు కల్పించేది ఇందిరమ్మ రాజ్యం, పేదవాడిని బతికిచ్చేది ఇందిరమ్మ రాజ్యం, పేదవాడికి తిండి పెట్టేది ఇందిరమ్మ రాజ్యం, గుడిసేసుకునేవాడికి ఆ గుడిసెకి హక్కు కల్పించేది ఇందిరమ్మ రాజ్యం. అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో ఇలా ఉండమేందని పేదవాడి ఘోష. ఇది పేదవాడికి సంబంధించి వారికి కావాల్సిన నాణ్యమైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి అని యోచనే ఇందిరమ్మ రాజ్యం. పేదవాడు అదే గుడిసెలో ఉండాలి, అదే మురికి కాల్వ పక్కన ఉండాలి, ఆ మురికి నీళ్లను తాగాలి, కలుషితమైన గాలిని పీలవాలి అనేది ఇందిరమ్మ రాజ్యం కాదు. మా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడు కూడా 2 బెడ్రూమ్ల ఇళ్ళలో ఉండాలా, వారికి సరియైన నీడ రావాలి, పరిశుభ్రమైన నీరు తాగాలి, పరిశుభ్రమైన గాలిని పీలవాలి అనే ఒక ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నాము. సో ఆ నిర్వచనం మేము ఈ విధంగా ఇచ్చాము, వారి నిర్వచన ఆ విధంగా ఉంది. ఆ పేదవాడు అదే అక్కడే ఉండాలి, అదే నీళ్లు తాగాలి, అదే గాలి పీలవాలి, ఆ గాలి పీల్చే ప్రయత్నంలో వారికి వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అదే విధంగా ఉండాలి. సపోజ్ అక్కడ ఉండే పేదవాడు నేను ఈ మురికి అలవాటు పడిపోయాను, నేను నా జీవనం దీనితో పెనేసుకొని ఉంది, ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్తే నేను బతకలేను, మీరు అనుకునే ఏదైతే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం ఏదైతే ఉందో అక్కడ నా సగటు జీవితం నాకు అక్కడ నేను సస్టైన్ చేయలేను అని అనుకుంటే
వాడిని ఏం చేయాల్సిన అవసరం ఉంది? అయినా బలవంతంగా తీసుకెళ్ళి పెడతామా? ఆదివాసీలు ఉంటారు, వాళ్ళు గూడాల్లో ఉంటాం, అడవుల్లో ఉంటాం, వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళకి అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. వాడిని తీసుకొచ్చి నువ్వు హైదరాబాద్లోనూ ఇంకో సిటీలో పెడితే వాడు బతకలేని పరిస్థితి ఉంటుంది. లైక్ దట్ మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు పేదవాడి గురించి, మూసి దగ్గర ఉన్నవాడి గురించి? 100% పేదవాడు ఎవరైతే ఉన్నారో, పేదవాడితో పాటు అక్కడ ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ కానీ వారికి ఉన్న ఆర్థిక అంశాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వస్తే ఉద్యోగాలు, చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో, డొమెస్టిక్ హెల్ప్గా కూడా మాకు ఒక ఉపాధి దొరుకుతాయని వచ్చి రెంటల్స్ కూడా ఉంటున్నారు అక్కడ. వారు అందరికీ సంబంధించి కూడా మా బాధ్యత అండి, మంచి నీరు ఇవ్వాలి, పరిశుభ్రమైన గాలిని ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మీరు చెప్పేది ఆ ట్రైబల్స్, ఆ సోదరులు ఆదివాసులు కానీ వారికి సంబంధించి వారి ఇల్లు, వారి ఆస్తి, వారికి సంబంధించి కూడా అటవీ ప్రాంతం, వారికి సంబంధించిన అంశం వేరే, ఇక్కడ సంబంధించిన అంశం వేరే. మన చేతిలో ఉండి పరిశుభ్రమైన నీరు అందించడానికి వారికి అవగాహన కల్పించి ఈరోజు మేము ఇక్కడే అలవాటు పడి ఉన్నాము, ఇదే మురికి కాలువలో ఉంటాను, ఇది కాదు మీ జీవితం. అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఎన్జిఓ. ఎందుకు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆపేశారంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఆపేలేదండి, ఇప్పుడు కూడా ఆపలేదు. వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అవేర్నెస్. వారికి అవగాహన చేసి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ప్రతిపక్షం నుంచి మూసీ ప్రాజెక్టు రాబర్ట్ వాద్రాకు అప్పచెప్పడం కోసం తయారు చేసిన ఒక స్కీము అని చెప్పి అని అనుకుంటున్నారు. వాళ్ళకే సమాధానం చెప్తారు. ఇసలు ప్రతిపక్షాలకు సంబంధించి లేని అంశం కూడా తీసుకొచ్చి అసలు రాబర్ట్ వాద్రా ఎందుకు వస్తాడండి ఇక్కడికి? ఆయన ఇక్కడికి వచ్చేలేడు కదా, ఒక విజిట్ చేసి వచ్చారు, దీనికోసమే చేశారని అనుకుంటున్నారు అంతా. భారతదేశంలో ఉన్నవారు వారికి ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రాంతానికి, లేకుంటే మొత్తం ప్రపంచంలో తిరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ రావద్దు, మీరు హైదరాబాద్కి వస్తే మూసీ నదో లేకుంటే ఇంకోటో చేపడతామంటే ఇది న్యాయం అండి? ఇది ఏమైనా మాట్లాడేదానికి ఏమైనా మీనింగ్ ఉందా, అర్థం ఉందా? రాబర్ట్ వాద్రా ఎవరు? ఇక్కడికి వచ్చి మూసీ నది గురించి ప్రక్షాళన చేసేది వారెవరు భాగస్వాములు కావడానికి? వారు మా నాయకులకు సంబంధించిన అంశం విషయంలో ఉండొచ్చు, కానీ ఈ విధంగా సత్యదూరమైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఎవ్వరు ఈరోజు బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్కి ఈరోజు మురికి చల్లేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా కనబడతా ఉంది. ఇది రాజకీయంగా నేను ఈ విధంగా రాబర్ట్ వాద్రే గారి గురించి మాట్లాడటం అనేది వారికి పొలిటికల్ బ్యాంక్రప్సీ కనబడతా ఉంది. ఓకే, మీది ప్రజాప్రభుత్వం, మీ స్లోగనే ప్రజాప్రభుత్వం. మీరు ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ప్రజలను ఒప్పించి ఏ పనైనా చేయాలి కదా, కానీ బుల్డోజ్ ఎందుకు చేస్తున్నారు? మూసీ ఇష్యూ కానీ ఇంకో విషయం కానీ కేసీఆర్, మీరు పదే చెప్తారు కేసీఆర్ నియంతృత్వ ధోరణి, నియంతృత్వంగా పరిపాలించారు అని చెప్పి. అలాంటి నియంతృత్వ ధోరణిలో ఉన్న పరిపాలకుడిని తీసేసి మిమ్మల్ని ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెడితే మీరు సేమ్ అదే చేస్తున్నారు కదా, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పి. బుల్డోజరు ఒక్క సందర్భంలో ఎందుకు పెట్టారని, ఎవరికి అసలు అక్కడ నష్టపోయింది ఎవరు? పెద్ద ఆసామి నోటీస్ ఇవ్వంగా కూడా వినకుంటే అక్కడున్న అధికారి బుల్డోజర్ పరంగా అక్కడున్న అధికారులు కోరితే హైడ్రాకు సంబంధించిన మీకు ఆ మెకానిజం ఉంది ఇవ్వమని కోరితే వారు ఇవ్వడం జరిగింది. ఎవరు పేదవాడి ఇల్లు బుల్డోజర్ ద్వారా కూల్చలే. ఈరోజు ఒక పెద్ద బిల్డర్కు సంబంధించిన అంశాన్ని మరి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయంటే వారికి పేదవారి పేరిట ప్రతిపక్షాలు పెద్దవాడిని కాపాడే ప్రయత్నం చేస్తారు. నేను దాని గురించి ప్రస్తావించట్లేదు, నేను పొలిటికల్ స్టేట్మెంట్ గురించి చెప్తున్నాను. స్వయంగా ముఖ్యమంత్రి ఇటీవల ఆయన బర్త్డే సందర్భంగా నల్గొండ వెళ్ళి ప్రజల సమక్షంలో బహిరంగ సభలో స్వయంగా మాట్లాడారు. నల్గొండ ప్రజలు మూసీ వల్ల నష్టపోతున్నారు, తాగాల్సిన పరిస్థితి వస్తుంది, దానికి మూసీ ప్రాజెక్టుకి ఎవరైనా అడ్డం పడితే బుల్డోజర్తో తొక్కిస్తా, జెండా ఊపే కార్యక్రమం పక్కనున్న శామ్యూల్కి కోమటిరెడ్డికి అప్పచెప్తాను అని అన్నారు. ప్రజాపాలన చేయమంది మీరు బుల్డోజర్లు నడిపి తొక్కించడానికి. వారి అర్థం ఏందండి దాంట్లో? ఆఖరికి పేదవాడికి, సామాన్య ప్రజానికానికి స్పష్టం బేస్ లైన్ ఏంటంటే సాగునీరు, త్రాగునీరు, స్వచ్ఛమైన గాలి అందియాలని వారి ఉద్దేశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారు. ఒక పదాన్ని బుల్డోజర్ అంటే ఎవరైనా కావాలని అడ్డుకొని ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటే బుల్డోజర్ అనే కాన్సెప్ట్ ఇన్స్టిట్యూషనల్ పరంగా ఏదో పోయి బుల్డోజర్ కాదు,
మేము పొలిటికలీ బుల్డోజ్ చేస్తామని చెప్పారు. సో రేవంత్ రెడ్డికి శ్రీధర్ బాబుకి డిఫరెన్స్ ఇదే. ఆయన చాలా అగ్రెసివ్గా ఉంటారు, మీరు సైలెంట్గా, నాకు సైలెంట్కి వెళ్ళరని ఊరికే వెళ్ళా నేను. అది కాదండి, పొలిటికలీ బుల్డోజ్ చేస్తాం, ఎవరైనా ఆటంకం క్రియేట్ చేస్తే పొలిటికల్లీ బుల్డోజ్ చేసే కార్యక్రమం చేస్తామని వారి ఉద్దేశం. సరే, వారి పరిభాష వేరే విధంగా, వారు మాట్లాడే ఫోర్స్ఫుల్గా ఆ విధంగా ఉండొచ్చు, కానీ వారిలో ఉన్న మనసులో ఉన్న మాట పొలిటికలీ బుల్డోజ్ చేస్తాం మీరు ఏమైనా అడ్డం వస్తున్నా అనే ఒక సారాంశం అది.